శ్రీవారి పాదాలు చూడండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై వీరాంజనేయ. తవకిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. కడప నగరవాసుల విజ్ఞప్తి, మన చినచోక్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి పునఃప్రతిష్టాపన మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. ఎన్నో వేల మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనాన్ని పొందుతూ ఆ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తిలకిస్తూ చాలా ఆనందపడుతున్నారు. ఇదే రకంగా మన నగరంలో ఉండేటువంటి భక్త మహాశందురు కూడా విచ్చేసి ఆ స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలని తలుస్తున్నాను. ఈరోజు రెండో రోజు ఉదయం నుండి కూడా జరిగినటువంటి పూజా కార్యక్రమం ఏమనగా యాగశాలలో ఉపకుంభ మహాకుంభ కలశారాధన, తర్వాత చతుస్థానార్చన, శాంతి హోమాలు, అవమాన హవనము విశేషంగా నిర్వహించడం జరిగింది. తదనంతరము వాస్తు హోమము, తదనంతరము స్వామివారికి పుష్పాదివాసము, ఫలాదివాసము, శయ్యాదివాసం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము. ఈరోజు రాత్రి స్వామివారికి మొదటిగా విమాన గోపుర స్థాపన, యంత్రస్థాపన, విగ్రహాలు గర్భగుడిలో పెట్టేసి అష్టబంధ యోజన, చతుస్థానార్చన, శాంతి హోమాలు ఇత్యాది పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే దీంట్లో విశేషంగా ఏమనగా మన దేవాలయము చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరూ కూడా ఈ అన్నదానానికి సహకరించుకుంటూ నిరంతరాయంగా వచ్చేటువంటి భక్తులకి అన్నప్రసాదాన్ని వినియోగిస్తూ ఉన్నారు. వారికి ఈ యొక్క దేవాలయము పునర్నిర్మాణం చేసేటువంటి భక్తులే కావచ్చు, ఈ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనేటువంటి భక్తులే కావచ్చు, వారికందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో మనశ్శాంతిగా వర్ధిల్లాలని చెప్పి మేము కూడా సాయశక్తుల 40 మంది వృత్వికులతో ఈ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాము. సర్వే జనా సుఖినో భవంతు. జై హనుమాన్. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవకిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. ఈ యొక్క ఆంజనేయ స్వామి మంత్రం యొక్క విశిష్టత ఏమిటి అంటే, అసాధ్యం కానటువంటి కార్యక్రమాలు కూడా ఈ ఆంజనేయ స్వామిని మనం ఆరాధించినట్లయితే ఆ యొక్క కార్యము దిగ్విజయంగా ముగుస్తుంది అని ఈ యొక్క మంత్రానికి విశిష్టత. కాబట్టి ఎవరికి కూడా ఆ భక్తాదులందరూ కూడా తమ తమ కార్యక్రమాలు విజయవంతంగా అలా కలగాలన్నా కూడా, లేదా వారి కోరికలు తీరాలన్నా వీరాంజనేయ స్వామిని మనము ఆరాధిస్తే ఆ యొక్క కోరికలనే తీరుతుంది. కావున ఈ విశేషమైన ఈ యొక్క కార్యక్రమంలో చిన్నచోకు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణమైన తరువాత ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది. ఈ యొక్క రెండవ రోజు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ముగించుకొని రేపు అనగా 9వ తేదీ స్వామివారి ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది. ఆ తరువాత నిత్యము కూడా భక్తాదులందరూ ఆలయానికి విచ్చేసి స్వామివారికి మీ కోరికలు ఏదున్నా తీరాలనుకుంటే ప్రదక్షిణాలు స్వామివారిని యొక్క పూజలు చేసుకుంటే ఆ యొక్క మీ కోరికలు అనేవి తీరుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి స్వామివారి దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ యొక్క ప్రతిష్టాపనతోనే కాకుండా నిత్యము కూడా వచ్చి స్వామివారిని సేవించి ఆ యొక్క భాగ్యం పొందవలసిందిగా కోరుచున్నాము. ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఈ చించోక్ వీరాంజనేయ స్వామి ఆలయంలో దగ్గర ఒక 3.5 సంవత్సరముల నుండి మంగళవారము పూట అన్నదాన మహోత్సవం అనేది జరుగుతుంది దిగ్విజయంగా. దగ్గర ఒక 1000 మంది ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అదేవిధంగా ఇంక మీదట కూడా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలనుకుంటున్నాము. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్. 2.5 సంవత్సరం నుంచి చించోక్ వీరాంజనేయ స్వామి గుడి అయోధ్యలో బాలరాముడికి ఎన్ని కష్టాలు వచ్చాయో మాకు చిన్నచోకులో వీరాంజనేయ స్వామి గుడికి కూడా అన్ని కష్టాలు వచ్చినా ఆ స్వామి దయతో ఈరోజు 2.5 సంవత్సరాల తర్వాత స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం చించోకులో వీరాంజనేయ స్వామి గుడి దగ్గర గత 2 రోజుల నుంచి అఖండ వైభవంగా భక్తుల సహకారంతో మేము ఈ గుడిని స్థాపించుకొని ఈరోజు 2 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం, రేపు స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం కూడా ఉంటుంది. ఈరోజు గోపూజ పూజా కార్యక్రమాలు
చాలా ఉన్నాయి. నైట్ సాయంత్రము టిఫిన్ కార్యక్రమము ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులు స్వామివారి సేవకు వచ్చి స్వామివారి కృపా కటాక్షములు పొందుతారని కోరుతున్నాం. చించాకు వీరాంజనేయ స్వామి గుడి దగ్గరికి అందరూ ఆహ్వానితులే. నా పేరు శివానా. నిర్మించుకున్నాం. ఎన్నో ఆటుపోట్ల మధ్యన ఈ గుడి శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు గజస్తంభం, ఈరోజు సాయంత్రం గోపూజ కూడా ఉంటుంది. అందరూ భక్తులు ఆహ్వానమే, అందరూ ఆహ్వానితులే. అలాగే రేపు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. గత 3 రోజుల నుంచి కంటిన్యూగా సాయంత్రం పూట టిఫిన్ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంది. అందరూ భక్తులంతా స్వచ్ఛందంగా వచ్చి స్వామివారి సేవకు కృపా కటాక్షములై కోరుతున్నాము. అలాగే కమిటీ. సీతారామంజనయ్య, జై సీతారామయ్య, జై జై హనుమాన్, జై వీర హనుమాన్.